హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి నాన్ వెజ్ స్టైల్‌లో గోబీ 65. ఏంటి నాన్ వెజ్ స్టైల్‌లో గోబీ 65 అనుకుంటున్నారా? నాన్ వెజ్ ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదండి. నేను ఎప్పుడు వీడియో చూస్తానంతే. అలా మనం గోబీని మ్యాగ్నేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం రండి. నేను ఆల్రెడీ వీడియోలో చేసి చూస్తే సూపర్ అనిపించిందండి. అందుకే క్యాప్షన్ బాగుంది కదా అని నాన్ వెజ్ స్టైల్లో గోబీ 65. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియో చూడటమే కాదండి, ఒక లైక్, సబ్స్క్రైబ్ ఇస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నాకు కొంచెం ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. మంచి వీడియోస్, మంచి మంచి వంటలు పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంతకంటే ఇంకేం కోరుకోవట్లేదండి. ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చాలండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక గోబీ తీసుకున్నాను. అది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నానండి. ఆ మీడియం సైజ్ తీసుకున్నాను. దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఆ పీసెస్ కూడా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. నేనైతే మరీ చిన్నవి చేసుకొని మరీ పెద్దవి చేసుకోనండి. మీడియం సైజ్ చేసుకుంటాను. మీరు గమనించినట్లయితే ఒక 4-5 ముక్కలు మడిగి పెద్దవి చేస్తాను. ఎందుకంటే వాడు కొంచెం పెద్ద ముక్కలు అని అడుగుతాడు మా కన్నయ్య. అందుకని కొంచెం పెద్దవి చేస్తాను. మా పాప ఎట్లా ఉన్నా ఏమందండి అసలు. ఈ పీసెస్ కట్ చేసుకునేలోపు చాలామంది మామూలుగా వెజ్ మంచూరియా తింటారు. నేను ఆల్రెడీ వీడియోస్లో చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అంటే క్యాబేజ్తో చేశానండి. ఇది క్యాలీఫ్లవర్. ఈ క్యాలీఫ్లవర్తో ఎంతమంది ఇలా వెజ్ 65 చేసుకుంటారో, చేసుకుంటే ఏ స్టైల్లో చేసుకుంటారో కామెంట్ చేయండి. నా స్టైల్ చూసి ఇది డిఫరెంట్గా ఉందా లేదా, లేకపోతే అక్క మేము కూడా చేసుకుంటాము అది కూడా కామెంట్ చేయండి. చూడండి, మనం కట్ చేసేసుకునే లోపు పీసెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం వీటిని ఊరిక 2 పొంగులు రానిచ్చేంత వాటర్ అయితే సరిపోతుందండి. ఆ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి. అంతే. మరీ మెత్తగా ఉడికించుకుంటున్నాం అనుకోండి, మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు బాగోదండి. కొంచెం ఆ వాటర్ కొంచెం తెరిలితే సరిపోతుందండి. ఎందుకంటే మొక్క మెత్తబడితే డీప్ ఫ్రైకి అస్సలు పనికిరాదండి. మరీ పచ్చిగా ఉన్నా కానీ అస్సలు పనికిరాదు. అది ఎలా ఉండాలంటే దాంట్లో పురుగులు పోవాలి, నీట్గా అయిపోవాలి, ఎక్కువగా ఉడకకూడదు. అలా ఉడికితే సరిపోతుందండి. మరీ తక్కువగా ఉడకకూడదు, మరీ ఎక్కువగా ఉడకకూడదు. ఒక ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది. చూడండి పీసెస్ ఎంత బాగున్నాయో. కొంచెం సాల్ట్, వాటర్ వేస్తేనే కలర్ చాలా చేంజ్ అయింది. చూడండి ఇప్పుడు తెరులుతున్నాయి కదా వాటర్. ఈ టెక్చర్ వస్తే సరిపోతుందండి. ఇంకా మనం తీసేసి వడకట్టుకోవచ్చు. చూడండి, నేను వాటర్ అంతా తీసేసి స్ట్రైనర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేసరికి మనం దీనికి మ్యాగ్నేట్ చేసుకునే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో అయితే నేను 2-3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత అయితే ఆ సాల్ట్కి తగ్గట్టు కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. ఈ ఐటమ్స్ అన్నీ, ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చేసుకున్న క్వాంటిటీకి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. నేను వేసుకున్నాను అని కాదు, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా చేతులు కడుక్కొని తుడుచుకున్న తర్వాత ఈ
మసాలా అంతా మనం చేతితోనే నీట్గా కలుపుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా చేత్తో నీట్గా మసాలాలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. నీట్గా చూడండి, చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఒక్క చెక్క నిమ్మరసం కలుపుకోండి. నేను వేసానండి, కొంచెం ఎడిటింగ్లో స్కిప్ అయి ఉంటుంది, సారీ. ఇప్పుడు కొంచెం 2 స్పూన్లు కాదండి, పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వాటర్ వేసుకొని నీట్గా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా రావాలండి మనకి కొంచెం పేస్ట్ లాగా. ఆ ముక్కలకి పట్టేంత లాగొస్తే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలా వస్తే సరిపోతుంది. మనం చేత్తో ఇలా అంటే చూపిస్తున్నాను చూడండి, అలా. ఇప్పుడైతే నాకైతే 4-5 టేబుల్ స్పూన్లు కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి. ఆ కార్న్ఫ్లవర్ వేసుకొని నీట్గా ఉండలు లేకుండా చేతితోనే నీట్గా కలుపుకొని మనకి ముక్కకి మనం మ్యాగ్నేట్ చేసుకునే అంత టెక్స్చర్ వస్తుందండి. అప్పటిదాకా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇంకా వాటర్ వేసుకునే పని లేదండి, ఇంకా దాంట్లోనే వేసేసుకుంటే సరిపోద్ది. ముక్కలు కూడా మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకున్న ముక్కలు చూడండి, ఒక్కొక్కటి నేను ఎట్లా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క ముక్క తీసుకొని దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న మసాలాలోకి శుభ్రంగా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపించినవన్నీ మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక కళాయిలో ఆయిల్ పెట్టేసుకొని సిమ్లోనే కాల్చుకోవాలండి. ఇవి హైలో కాల్చుకుంటే అస్సలు బాగోదు. ఎందుకంటే మన మసాలాలు అవన్నీ బాగా నూనెలో బాగా వేగి చాలా టేస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా మ్యాగ్నేట్ చేసి ముక్కలు ఒక ½ అన్ అవర్ పక్కన పెడితే ఆ మసాలాలు ముక్కకు పట్టి చాలా బాగుంటాయండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, చూడండి. ఒక్కొక్క పీస్ ఎలా వేస్తున్నానో అలా నేను చూపించిన విధంగా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇవైతే మరీ హైలో కాల్చుకోకూడదు, కొంచెం సిమ్లో కాల్చుకొని కొంచెం టైం పట్టిద్ది. ఓపికగానే చేసుకోండి. వేసిన వెంటనే గంట పెట్టి అలా తిప్పేసుకోమాకండి, ఊరికనే అడుగంటుతుంది. ఒక్క 2 నిమిషాలు ఉంటే మనం ఆ హీట్ మీద అదంతా కాలి బాగుంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, 2 నిమిషాలు హీట్ అయిందా, ఎంత బాగున్నాయండి. చూసేదానికి చికెన్ పీసెస్ లాగా ఉన్నాయి కదండి. చెప్పాను కదండి, నాన్ వెజ్కి ధీటుగా గోబీ 65 అని. అలానే మిగిలినవన్నీ కూడా కాల్చుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి. అంతే, గోబీ 65 రెడీ అండి. మనమైతే డైరెక్ట్గా కూడా తినచ్చండి. కొంచెం పిల్లలకి ఇష్టపడతారు కదా సాస్, అందుకని కొంచెం వాళ్ళకి సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న మసాలాలకి మనం డైరెక్ట్గా తినచ్చండి. ఈ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. చేసుకొని తిని కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.